హాయ్ గైస్, ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా గైస్. అండ్ ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది కదా గైస్, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నా గైస్. ఇది నా ఫస్ట్ వీడియో గైస్. అండ్ ఇలానే వస్తూ ఉంటాయి గైస్ డైలీ వీడియోస్. క్రికెట్ గురించి టెస్ట్ కానీ, వన్డే కానీ, T20 కానీ అన్నీ క్రికెట్ ప్రివ్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ క్రికెట్ గురించి మాత్రమే గైస్ ఈ ఛానల్. వేరే స్పోర్ట్స్ ఏముండవు, ఓన్లీ క్రికెట్ పై మాట్లాడతాం. అండ్ ఈరోజు వేరే వేరే మ్యాచెస్ కూడా చేయాల్సింది. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే ఈరోజు నుంచి రెగ్యులర్లీ వీడియోస్ వస్తాయి గైస్. అండ్ ఈరోజు పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి వస్తే, ఫస్ట్ బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. అండ్ దాని గురించి మాట్లాడాలంటే సయీం అయూబ్, షాహిన్ షాఫ్రీ, ఇది షాయిజాదా ఫరాన్ వచ్చి ఓపెనింగ్ చేశారు కదా. అండ్ వన్ చేంజెస్ కూడా జరిగింది. అబ్రాడ్ ప్లేస్లో ఫకర్ జమాన్ వచ్చాడు కదా పాకిస్తాన్ టీంలోకి. అండ్ ఈజ్ ఇంగ్లాండ్ విషయానికి వస్తే సేమ్ టీమ్ గైస్, ఆబ్వియస్లీ సేమ్ టీమ్, విన్నింగ్ టీమ్. అండ్ అండ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హ్యారీ బ్రూక్, చాలా బాగా ఆడాడు. అండ్ రెస్పాన్సిబిలిటీతో ఆడాడు. అండ్ స్పిన్ని పిక్ కూడా బాగా చేశాడు. అండ్ ఉస్మాన్ తారిక్ ఛాలెంజ్ ఉండే, ఉస్మాన్ తారిక్ ఎలా ఆడతాడు, స్పిన్ వికెట్స్లో ఎలా ఆడతాడు. మోస్ట్లీ ఇంగ్లాండ్ స్పిన్కి అంత బాగా ఆడదు కదా గైస్. అందుకే ఎంత మంచిగా ఆడతాడు, బాగా ఛాలెంజ్ని బాగా ఆడాడు గైస్. అండ్ పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఇక షాయిజాదా ఫరాన్ తప్ప ఎవరు అంత కాంట్రిబ్యూట్ చేయలే గైస్. అండ్ షాయిజాదా ఫరాన్ అండ్ సయీం అయూబ్ అయితే తెలుసు, ఇట్లా వస్తాడు ఇట్లా పోతాడు మెప్పుతీగా, ఒకసారి వచ్చిపోమా అంటారు కదా, అదేదో సినిమాలో అట్లా వచ్చి అట్లా పోతాడు. అండ్ ఇంకా షాయిజాదా ఫరాన్ ఓకే, చాలా ఎత్తుతారు కానీ షాయిజాదా ఫరాన్ని కూడా 141, 160 స్ట్రైక్ ఆడుతున్నాడు కదా అంటారా. మనం వాళ్ళు అది కూడా చేయట్లేదా కదా అంటారా. అంటే మనం వాళ్ళు చేస్తారు కదా, ఏం లేదు అందుకంటే మనం మంచి ప్లేయర్సే, బెటర్ ప్లేయర్సే. అండ్ బాబర్ ఆజం గురించి అసలు మాట్లాడే అవసరం కూడా లేదు. ఇక ఏం చెప్తాం, ఎప్పుడు చెప్పేది ఏం చెప్తాము. T20 క్రికెట్ అతనికి సెట్ కాదు. అండ్ T20 క్రికెట్ క్రికెట్ సెట్ కాదు. అండ్ బాబర్ ఆజం మాట్లాడుకున్న వేస్ట్. అండ్ నెక్స్ట్ వస్తే షాదాబ్ ఖాన్ చాలా మంచి క్యామియో, ఒక 8 బాల్స్లో ఆడాడు, చాలా మంచి క్యామియో, డీసెంట్ క్యామియో, మంచి క్యామియో కూడా కాదు, ప్రిటీ డీసెంట్. 165 టార్గెట్ ఇంగ్లాండ్ వాళ్ళకి. అండ్ పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడాలి, బ్యాటింగ్లో ఏం లేదు మాట్లాడడానికి. మంచి పిచ్చే దొరికింది వాళ్ళకి, ప్రీవియస్ పిచ్చెస్లో పోలిస్తే ఈజ్ ఎ బెటర్ పిచ్. ఇన్ని రోజులు ఏం ఆడుతూ వచ్చారో శ్రీలంక పాలకెళ్ళేదో, ఇది వన్ ద డీసెంట్ పిచ్ అనవచ్చు. మంచి అంత ఉంది, డీసెంట్ టర్న్ అండ్ డీసెంట్ పిచ్ అంతే. ముందు మ్యాచెస్ లాగా టర్న్ తిప్పుడు లేదు, చాలా డీసెంట్ పిచ్. అండ్ అది కూడా ఆడలేకపోయారు, ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళినట్టే, టికెట్ బుక్ చేసుకున్నట్టే పాకిస్తాన్. ఏమో చెప్పలేము. శ్రీలంక న్యూజిలాండ్తో ఓడిపోతే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ శ్రీలంక కూడా ఇంగ్లాండ్తో ఓడిపోయింది కాబట్టి ప్రెషర్లో ఉంటుంది. అండ్ చెప్పలేము, శ్రీలంక హోమ్ గ్రౌండ్ కాబట్టి చెప్పలేము. న్యూజిలాండ్ కూడా అంత గొప్ప ఫామ్ గేమ్ ఇండియాలో ఉండే, కానీ ఇప్పుడు న్యూజిలాండ్ కూడా
ఛాలెంజెస్ బాగానే వస్తాయి. ఇక ఈ మ్యాచ్ ఎక్కడో పోతున్నాం, ఈ మ్యాచ్ గురించి వస్తే ఇక అదే బౌలింగ్, పాకిస్తాన్ బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ బాగా వేశారు ఈరోజు. సర్ప్రైజింగ్లీ షాహిన్ షాఫ్రీది చాలా బాగా వేశాడు. అండ్ షాహిన్ షాఫ్రీది, ఉస్మాన్ తారిక్ చాలా బాగా చేశారు. అండ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్ బై ఎడిబుక్. తాను ఒక్కడే గెలిపించాడు అనొచ్చు, చాలా బాగా ఆడాడు. అండ్ బట్లర్ అవుట్ ఆఫ్ ఫామ్, సాల్ట్ కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది, టైమ్ బ్యాంటన్ ఒకసారి ఆడతాడు ఒకసారి ఆడాడు, శామ్ కరణ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ షటిల్ మళ్ళీ ఆడే ప్రయత్నం చేస్తాడు. అండ్ ఇంగ్లాండ్ కూడా ఇష్యూ ఉన్నాయి గాయస్ చాలా. సునాయాసంగా గెలిచే మ్యాచ్ని లాస్ట్ దాకా తీసుకొచ్చారు వాళ్ళే. అండ్ ఆర్చర్ ఫినిష్ చేశాడు, జోఫ్రా ఆర్చర్. అండ్ అదే ప్రాబ్లం ఇంగ్లాండ్కి ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో. అండ్ అదే చెప్పాలంటే ఇక షాహిన్ షాఫ్రీ మంచి బౌలింగ్ చేశాడు ఈరోజు, చాలా సర్ప్రైజింగ్లీ నాకైతే. చాలా మంచి చాలా రోజుల తర్వాత లీథల్ బౌలింగ్ అనిపించింది షాహిన్ షాఫ్రీది. అండ్ చాలా రోజుల తర్వాత ఓల్డర్ షాహిన్ షాఫ్రీది ఛాయలు కనిపించాయి. 20 runs ఇచ్చి 4 wickets తీసుకున్నాడు గైస్. అండ్ అదే ఇప్పుడు ఉస్మాన్ తారిక్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఎక్కువ జాగ్రత్తగా ఆడారు, చాలా స్మార్ట్ క్రికెట్. మన వాళ్ళు కూడా అట్లానే ఆడారు. ఉస్మాన్ తారిక్కి ఎక్కువ 6s 4s తీసుకోలేదు. అండ్ ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన మరో ప్లేయర్ అంటే విల్ జాక్స్. ఆయన కంట్రిబ్యూషన్ చాలా చాలా క్రూషియల్ ఇంగ్లాండ్కి ఈ టోర్నమెంట్లో. చాలా చాలా డీసెంట్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు, చాలా ఇంపార్టెంట్ నాక్స్. అండ్ శ్రీలంక అగేన్స్ట్గా 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ చాలా బాగా ఆడాడు విల్ జాక్స్. మంచి కాంట్రిబ్యూషన్ ఈరోజు కూడా 22 balls 28 చేశాడు, చాలా మంచి నాక్. అండ్ ఓకే ఫినిష్ చేసి ఉండే, బట్ 6తో ఫినిష్ చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు, స్పిన్ వికెట్ కాబట్టి. అండ్ అదే హ్యారీ బ్రూక్ వల్లే గెలిచింది, వాళ్ళు కూడా తడబడ్డారు. అండ్ సెమీస్కి వెళ్ళిపోయింది ఇంగ్లాండ్. సెమీస్కి వెళ్ళిపోయింది. ఇక పాకిస్తాన్ ఆల్మోస్ట్ 80% పోయినట్టే. శ్రీలంక మీద డిపెండ్. శ్రీలంక ఒక్క మ్యాచ్ గెలిచినా క్వాలిఫైర్ అయిపోతారు. శ్రీలంక ఒక్క మ్యాచ్ గెలిచినా క్వాలిఫైర్ అయిపోతారు. అండ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే పాకిస్తాన్ పని. మా పని కూడా అయిపోయిందా చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఇండియా జింబాబ్వేతో బాగా ఆడాలా. అండ్ మన ఇండియా గురించి వస్తే, మన ఇండియా సినారియో గురించి వస్తే ఇక చూడాలి ఏం చేస్తారో. సౌత్ ఆఫ్రికా 2 మ్యాచెస్ గెలిచి, మనం 2 మ్యాచెస్ గెలిచి, వెస్టిండీస్ 2 మ్యాచ్ ఓడిపోతే అప్పుడు మనం క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అదే వెస్టిండీస్ గెలిచి సౌత్ ఆఫ్రికా ఓడిపోతే టాటా బాయ్ బాయ్ చెప్పొచ్చు మనం. అంతే ఈ వీడియోకి, అంతే గాయ్స్. మీరు ఏమనుకుంటున్నారో, ఇండియా క్వాలిఫై అవుతుందా లేదా అనేది కామెంట్లో చెప్పండి గాయ్స్. ఈ మ్యాచ్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.